కేవలం ఎందుకండి ఆ రోజు వాళ్ళు కాళేశ్వరంని 16,000 నుంచి 1,00,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకున్నట్టుగా మీరు కూడా ఈ మూసిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉన్నటువంటి మతలం ఏందో నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు మూసి నదిని మీ ఆస్థాన గుర్తుదారుల కోసం ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్న సంగతి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా ఈరోజు మరి ఈ రకమైనటువంటి అసెంబ్లీ తీర్మానం చేయడం వెనుక మరి మతలం ఏందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ మతలం ఏంది? రేపు తెలంగాణ బడ్జెట్లో మాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పి రేపు వేరే జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వేరే జిల్లాలో కూడా ఇదే తీర్మానం అడుగుతారు. ఏ రకంగా మీరు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి 4,000 కోట్లు ఇచ్చారు, మా నియోజకవర్గం ఎందుకు 4,000 కోట్లు ఇవ్వలేదని చెప్పి మేము కూడా తీర్మానం అడిగితే పెడతారా? ఈ రకంగా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రేపు ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ప్రజలు మరి ఈ అంశాన్ని మరి మా మీద ప్రెజర్ పెట్టినప్పుడు మేము కూడా మరి తీర్మానం అడిగితే పెడతారా? ఒకసారి అడగాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. కేంద్రంలో ఇదంతా కూడా దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యను మర్చిపోయిన అధ్యక్ష. దేశంని మర్చిపోయి హిందువులంటే దేశాన్ని పెంచుకున్నాడు అధ్యక్ష. హిందువులకు వ్యతిరేకంగా మన స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష. ఇచ్చాడు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాబట్టి ఆయన మహేష్ రెడ్డి గారు సార్ ఇప్పుడు నేను గౌరవ బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రాజకీయాలు మాట్లాడదామంటే వేరే సమయం సందర్భం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించి మేము ఈరోజు వారిని అడుగుతా ఉన్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా రేపు రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి పార్లమెంట్లో. దాన్ని సవరణ చేయడానికి మీ సహకారము, మీ చేయూత ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మీరు మాతో నడుస్తారా లేదా? ఆ స్పష్టతతో చెప్పండి. రాహుల్ గాంధీ గారి గురించి లేకుంటే మేము మోడీ గారి గురించి మాట్లాడాలన్నా లేకుంటే మీరు ఇతర నాయకుల గురించి మాట్లాడదామంటే వేరే చర్చ పెట్టండి సార్. దిస్ సబ్జెక్ట్ ఈస్ నాట్ రిగార్డింగ్ దట్ ప్లీజ్. ఆయన ఎందుకంటే వారు కూడా శాసనసభ్యులు బీజేపీ నాయకులు. మేము అడుగుతా ఉన్నాం, మేమేం కమెంట్ చేయలేదే, మేమేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయలేదే, మోడీ గారిని క్రిటిసైజ్ చేయలేదే, మేమేం డైరీగా ఇండివిజువల్ క్రిటిసైజ్ చేయలేదే. మేము ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, నష్టాన్ని ఈరోజు మళ్ళా సమయం ఉంది మనం అందరం కలుసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మనం అందరం పోయి చెప్దామని చెప్పాము. అది కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమైనా మీనింగ్ ఉందా సార్ దాంట్లో? రాహుల్ గాంధీ గురించి మాట్లాడదు. మహేశ్వర్ రెడ్డి గారు ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే సభలో లేనటువంటి నాయకుల గురించి ప్రస్తావించకండి దయచేసి. ఇది సభలో లేని అంశం. అందుకనే ఈరోజు మన తీర్మానమే అటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో కేవలం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మనం రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీరు ఆ సబ్జెక్టుని అంకితమైతే బాగుంటుంది. బ్రహ్మాండమైన సూచన చేశారు స్పీకర్ గారు. కానీ గతంలో కూడా వారు మాట్లాడినటువంటి అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. వారు ఏమేమి అంశాలు మాట్లాడారు, ఏమేమి అంశాలు ఏ రకంగా విషం జిమ్మి తెలంగాణ ప్రజానీకానికి ఏ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారో దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత
ఉన్నది, విప్పుకు అవకాశం ఇవ్వాలి. సార్. ఉన్నది మీకు చట్టంలో చట్టసభలో ఉన్నాం. కానీ మహేష్ రెడ్డి గారు సార్. మీరు సబ్జెక్ట్ డిబేట్ కాకండి. సార్ నేను మీరు only ఓన్లీ comment- సబ్జెక్ట్ సార్ సబ్జెక్టే సార్, బికాజ్ వారు మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళు పేరు తీసుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు సార్. దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారి గురించి కానీ బయట వాళ్ళు ఉన్నటువంటి మాట్లాడారు నాయకుల సార్. గురించి అంటే మా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడినప్పుడు కేవలం మాట్లాడదాం సార్. ఈ కిషన్ సబ్జెక్టు రెడ్డి గారి మాత్రమే గురించి మాట్లాడొద్దు సార్. సబ్జెక్ట్ మాత్రమే పరిమితి వారు కానీ మీ టైం ఎప్పుడైతే- ఏదో సార్ ఎప్పుడైతే వారు కిషన్ రెడ్డి గారు మంత్రి గారు, ఒక నిమిషం, ఒక సూచన. గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారికి అనుభవం ఉంది. ఎవరైనా సభలో లేని వ్యక్తుల పేరు ప్రస్తావన చేసినప్పుడు నోటీస్ సభాధ్యక్షులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దట్టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హౌస్లో డిస్కషన్ మీ పేర్లు తీసుకొచ్చేటప్పుడు వారికి కూడా తెలుసు, తెలియదని కాదు, తెలిసినా తెలియనట్టు మా శాసనసభ్యులు చేస్తారు కనుక నేను సూచన చేస్తాను. తెలిసిన విషయాన్ని ఇప్పుడు ఎవరు ప్రస్తావన తీసుకురావాలన్నా గౌరవ పార్లమెంటు సభ్యుల పేర్లు తీయాలన్నా, మంత్రుల పేర్లు తీయాలన్నా తప్పకుండా నోటీస్ ఇచ్చిన తర్వాతనే దానికి స్పీకర్ గారు అనుమతిస్తారు. అనుమతి ఇచ్చిన తర్వాత మాట్లాడాలని వారికి కూడా తెలుసు. మరొకసారి వారికి గుర్తు చేస్తున్నాను. గౌరవ మంత్రి గారు, బిఫోర్ యూ అడ్వైజింగ్ మీ, ఐ రిక్వెస్ట్ యూ టు సెట్ ద రికార్డ్స్ ఇన్ ప్లేస్. యూ హ్యావ్ టు సెట్ ద రికార్డ్స్ ఇన్ ప్లేస్ బికాస్ బిఫోర్ ద డిస్కషన్ there were many names which have been brought here who are not in the house. You have to set the record then. See, నేను ఒకటే విషయం తెలియజేస్తాను, అనవసరంగా ఇంటర్వ్యూన్ అయ్యి మమ్మల్ని మా గొంతులు నొక్కే ప్రయత్నం దయచేసి చేయొద్దు. మీరు చెప్పినప్పుడు మేము ఏ రకంగా అయితే వాస్తవాలు అయిన అబద్ధాలు మేము చెప్పినా మేము ఓపిక వినప్పుడు వాస్తవాలు చెప్తున్నప్పుడు మీరు వినాల్సినటువంటి